బ్యాడ్ న్యూస్ కానీ స్ప్రెడ్ అయినంతగా మంచి జరగదు, మంచి వెళ్ళదు ఎప్పుడు కూడా. ఇవాళ అతను నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ, ఆయన పాడు చేసినటువంటి సిస్టమ్ అంతా కూడా ఇవాళ సరిచేస్తూ, నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా అడిలో పెడుతూ ఇవాళ ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి జరగాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటారండి. మనకి పురాణాలు మనం నమ్ముతాం కాబట్టి పురాణాల్లో చూసాం కదా, ఒక మంచి ఋషులు ఒక మంచి యజ్ఞం ప్రజల కోసం యజ్ఞం చేస్తూ ఉంటే దాంట్లోకి రాక్షసులు వచ్చి ఏ రకంగా చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తారో మనం చిన్నప్పుడు ఈ సినిమాలు చూసాం మనం. జస్ట్ లైక్ ఇవాళ కూడా అదే జరుగుతుంది. మేము మంచి చేద్దాం అనుకున్న ప్రతిసాట కూడా దానికి ఏదో ఒకటి మనకి రిజెక్ట్ చేయాలి, వీళ్ళేదో గవర్నమెంట్ లో వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అనే భావనని ప్రజల్లోకి రేకెత్తించాలనే ఒక తపన ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలందరూ చేస్తున్నది, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది చూస్తున్నాం. దానిలో పర్యవసానమే ఇవాళ కూడా. ఎందుకంటే ఆయనకిలాగా రాగానే పగలగొట్టటాలు, ఇరగొట్టటాలు, మార్చేయటాలు, అసలు రాజధాని లేకుండా నేను పరిపాలన చేస్తాను, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనేటటువంటి ఒక తెలివి తక్కువ పరిపాలన మేము చేయదలుచుకోలేదు. అన్కాన్స్టిట్యూషనల్ గా మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోపడే కదా ఏది జరిగేది. కానీ ఈ మహానుభావులకి ఏంటంటే అసలు ఇవేమి తెలియవు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక అందరూ కూడా అందుకనే ఒకసారి వాజ్పేయి గారి జీవిత చరిత్ర వీళ్ళందరూ కూడా చదువుకుంటే అసలు రాజకీయం అంటే ఏంట్రా బాబు, రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉన్నది తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. సో వాళ్ళంటే వాళ్ళ ప్రవర్తన ఇంతే ఉంటది. నేను ఎందుకు చెప్తానంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఇవాళ అతను ఏది చెప్తే అది నిజమేనేమో అనే నమ్మేటటువంటి దౌర్భాగ్యం కూడా ఉంది కాబట్టి ప్రజల్లో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వరకు పెద్దలు సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు అసలు ఈ కాలేజీల గురించి కానీ, జరిగినటువంటి సిస్టమ్ కానీ, ఆ బిడ్డింగ్ కానీ, ప్రీ బిడ్డింగ్ లో వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు కొన్ని క్లాజుల్లో సవరణ చేయమని అడగటం కానీ ఇవన్నీ కూడా టైం తీసుకుంది. ఈ టైంలో వచ్చేసి నేనేదో చెప్పేశాను, ప్రజలకు ఎక్కేసింది, ఇది నా విజయం. ఏంటండి విజయం? విజయం ఏంటి? దానికి ఏదో వాళ్ళు పెద్ద హెడ్డింగ్లు తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్ జగన్ విజయానికి చూసిగా. ఏంటి జగన్ విజయం? ఇక్కడ అతను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే అతనికి తెలియకుండానే అతను, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకుడు కాదు కదా. రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు లాగానే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ కాదు ఈయనకు కావాల్సింది ఏదో ఒక రకంగా మళ్ళా. ఎందుకంటే గతంలో 2019లో ప్రజలందరూ కూడా ఏదైనా కూడా వాట్ ఎవర్ రీజన్ ఇచ్చారు కదా, ఆ రకంగా మళ్ళా వస్తుందని ఒక పిచ్చి అపోహలు ఉన్నాడు తప్పితే మేము కూడా నిజంగా కూటమి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేయట్లేదా అనిపిస్తుంది మా పెద్దలు కూడా. లేకపోతే ఎందుకంటే రాజకీయ కక్షలు ఉండకూడదని ఆలోచన చేస్తున్నారేమో కానీ ఆయన మాట ఒకసారి ఆళ్ళ దాంట్లో వచ్చింది చెప్తానండి. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేము అధికారంలోకి వస్తే మళ్ళా కాలేజీలు వెనక్కి తీసుకోవడం కానీ వారి పై చర్యలు తీసుకుంటాం. ఎవడండి ఇతను? గవర్నమెంట్ పాలసీ మీద ఎట్లా తీసుకుంటాడు ఇతను? వన్స్ ఒక గవర్నమెంట్ ఒక టైంలో ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కేసులు పెడుతుందా? ఎక్కడ చూసాం మనం ఎప్పుడైనా? ఇది ఎగనెస్ట్ స్టేట్ అండి. ఇది ఈ కామెంట్స్ అన్ని కూడా అఫెన్స్ ఎగనెస్ట్ స్టేట్. మా ప్రభుత్వంలోని పెద్దలు నిజంగా ఆ కామెంట్ల మీద అతని మీద కేసు కట్టొచ్చు లీగల్ గా. అతని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలి, కట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎగనెస్ట్ స్టేట్ ఎవరు చేయడానికి లేదండి. అది మన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లే. మేమే కొత్తగానో ఆయన కోసం పెట్టాల్సిన పనిలే. అఫెన్సెస్ ఎగనెస్ట్ స్టేట్ అనేది ఐపీసీలో మనకు క్లియర్ గా ఉంటుంది. ఒక షెడ్యూల్, అది ఆ షెడ్యూల్ ప్రకారం ఈజ్ లైబుల్ టు పనిష్మెంట్. ఎప్పుడు ఆయన అక్కడ వరకు ఆగిపోలేదు కదా. రేపు నేను జైలుకు పంపిస్తాను అన్న తర్వాత కంటిన్యూషన్ ఏంటి? ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు రాలేదని ఇప్పుడు సత్యమూర్తి గారు క్లియర్గా వివరించి చెప్పారు. క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇంత క్లారిటీగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు నేను అనుకోవట్లా. ఇఫ్ ఐ మిస్ అదేనంటే నేను కూడా చెప్తుంది నేను కూడా అదే విషయం అంటే మేము కొంచెం విపులీకరించడంలో చెప్పడంలో కొంచెం వెనక పడ్డామేమో అనే అపోహ నాలో కూడా కలుగుతుంది కూటమి నాయకుల మీద. మేము వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయామేమో. నేను అందుకంటే అసలు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అఫెన్స్ ఎగనెస్ట్ స్టేట్, దాని మీద ఖచ్చితంగా క్రైమ్ కట్టి తీరాలి. ఎందుకు పెద్దలు ఆలోచిస్తున్నారు నాకైతే తెలియట్లా. ఇది ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పీపీపీ అనేది ఇవాళ ఎందుకు కొత్తగా వచ్చింది ఏమంటే ఇవాళ వీళ్ళ నాన్నగారి టైంలోనే పెద్ద మా మహానాయకులు అని చెప్తాడు కదా, అప్పటి నుంచి చేసింది ఏంటి వీళ్ళు? లేదు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడమేనా ఈయనకి తెలియని విషయమా? గత 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు? దేనికోసం పెట్టాడు? మరి
ఈ 104 ఏంటి, ఆరోగ్యశ్రీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తుంది? ఇవన్నీ ఏంటి ప్రైవేట్ భాగ సంస్థ చేస్తున్నాం కాదా? ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నా అంటే నేను చేస్తున్నాను ఒకటి, ఎదురు చేస్తూ ఉంటాను ఏదో సామెత చెప్తారా? అట్లా ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా. అందుకని ఖచ్చితంగా మేము ఇవాళ అయితే నేనైతే ఏం తెలుసుకుని జనసేన పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ మా గవర్నమెంట్ కి ఇవ్వదలుచున్నాను. ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశాడో ఆ కామెంట్స్ అన్ని కూడా అవి పనిష్మెంట్ కి అర్హమైనవి. ఖచ్చితంగా ఆయన మీద క్రైమ్ కట్టాలని ఒక రిప్రజెంటేషన్ ఏదైతే పంపించాలని ఒక నిర్ణయం అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు సభలోనే చెప్పారు. ఏది వీళ్ళు దొంగ మెయిల్స్, రకరకాల ఐపీఎల్ నుంచి ఈమెయిల్స్ ఎలా పంపిస్తున్నారు, లేకపోతే పెట్టుబడులు వద్దని సంస్థలకు ఉత్తరాలు ఏం రాస్తున్నారు. అప్పుడేం పెట్టారు కేసులు? అప్పుడు పెట్టారా? ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి బెదిరిస్తున్నాం అంటున్నాడు, ఇంకొంచెం ముందుకెళ్ళి రేపు చంపుతా ఉంటారు. ఆల్రెడీ అంటున్నారు కదా, నరుకుతాం 2029లో రప్పా చేస్తామని. అదే రిషి గారు నేను ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఏదైనా ఒక కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం ఆలోచిస్తాడంటే అతనికి ఎక్కువ లాభం రావాలని ఆలోచిస్తాడు. న్యాచురల్లీ అతనికి ఎక్కువ లాభం రావాలని ఆలోచిస్తాడు. ఇక్కడ ఏదైతే వాళ్ళ మేము బిడ్డింగ్ చేసామో ఆ బిడ్డింగ్ లో ఉన్నటువంటి కొన్ని క్లాజులు వాళ్ళకి లాభం ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చర్చలకు వచ్చారు. ఇందాక సత్యమూర్తి గారి పెద్దలు అదే చెప్పారు క్లియర్ గా. చర్చలకు వచ్చారు, మార్చమన్నారు. ఆ మార్చే టైంలో ఈయన వచ్చేసి ఏదో మాట్లాడేసేసి దానికి ఏంటి విజయం? అసలు ఎవడన్నా రాజకీయ నాయకుడు చేసే పని అండి అది. ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు, రాష్ట్రం మంచి జరగాలని కోరుకుంటాడు. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటాడు. అరే అసలు ఆ ఆలోచన ఎక్కడుందండి ఆ పార్టీలో? అసలు ఆలోచన పార్టీలో ఉందా? వాళ్ళు రాజకీయ నాయకులు అంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మేము మా జనసేన నాయకుడు 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఒకటే చెప్పాడు, నాకు రాష్ట్రం ముఖ్యం, నాకు అధికారం ముఖ్యం కాదు, దానికోసం అని చెప్పేసి విడిపోయిన రాష్ట్రం కాబట్టి. మొన్న కూడా ఆయన మళ్ళీ అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు రాష్ట్రం ఫస్ట్ అండి. మేము రాజకీయాల్లోకి వచ్చింది మేము అపోజిషన్ లో ఉన్నా కానీ ఒక సూచన చేసి ఆ సూచన ద్వారా ప్రజలకు మంచి జరగాలి మేము కోరుకుంటుంది అది. అది ఇది లేచిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు అధికారము, నాకు ముఖ్యమంత్రి, నాకు అధికారం, నాకు ముఖ్యమంత్రి ఈ మాట తప్పితే రాష్ట్రం గురించి ఏం చేశారండి? అదేమంటే నేను పెద్ద సంక్షేమ